హలో అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ నేను పొద్దున్నే క్యారెట్ తురుముకున్నాను. ఆనియన్స్, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టాను. అలాగే కొంచెం ఎండు కొబ్బరి కూడా తీసుకున్నాను. ఎందుకంటే మా పిల్లలకి చాలా రోజుల తర్వాత వాళ్ళకి ఇష్టమైన రైస్ చేస్తున్నాను. అదేనండి, క్యారెట్ రైస్ అంటే మా పిల్లలకి ఇష్టం. ఎక్కువ చేయను, ఎప్పుడో 1 మంత్కి ఒకసారి అలా చేస్తా. ఎందుకంటే క్యారెట్ తీసుకురారు మా వారు, మర్చిపోతూ ఉంటాడు. అందుకే తీసుకొచ్చినప్పుడే నేను క్యారెట్ ట్రై చేస్తాను. ఇక్కడైతే ఇడ్లీ పిండి ఉంది, చూపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్గా అయితే ఇడ్లీ చేసి ఆల్రెడీ చట్నీ ఉంది. ఇడ్లీ అయితే వండి పిల్లలకు తినిపించి స్కూల్కి పంపిద్దాము. క్యారెట్ రైస్ అయితే బాక్స్లో కడదాం అన్నట్టుగా ఇక్కడ క్యారెట్ రైస్ చేస్తున్నాను. మంచిగా మసాలా దినుసులు, కొంచెం నెయ్యి, పచ్చిమిర్చి, కొంచెం ఆనియన్స్ వేసి మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటట్టు చేసుకొని చేస్తే క్యారెట్ రైస్ అయితే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా రోజులకి చేస్తున్నాను అనమాట క్యారెట్ రైస్. ఎప్పుడు తీసుకురమ్మన్నా మా వారు మర్చిపోతారు. మొత్తానికైతే ఈరోజు తీసుకొచ్చారు. వాళ్ళకి ఇష్టమైన రైస్ అయితే నేను చేసి పంపిస్తున్నాను. బ్రేక్ఫాస్ట్గా అయితే ఇడ్లీ తినిపించాను, బాక్స్లోకి క్యారెట్ రైస్ చేశాను. వాళ్ళకి ఇష్టమైనది ఇలా చేసి పెట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. వాళ్ళు తిని చాలా బాగుంది మమ్మీ అంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. ఇక్కడైతే ఆల్రెడీ నేను రైస్ వండి పెట్టాను కదా, అన్నం కూడా వేడిగా ఉంది. కొంచెం చల్లారిన తర్వాతనే కలుపుకోవాలి. వేడి మీద పెడితే నీరులాగా వస్తుంది కాబట్టి తినే టైంకి బాగుండదు. అందుకోసమే నేనైతే రైస్ని కొంచెం చల్లారనిచ్చి అప్పుడు బాక్స్ అయితే కలిపి పెడతానన్నమాట. ఇక్కడైతే క్యారెట్ని మంచిగా సిమ్లో పెట్టి వేగనించాలి. పచ్చివాసన లేకుండా మంచిగా వేగనిస్తే టేస్ట్ అనేది మస్తు ఉంటుంది. అలాగే కుడుక పొడి కూడా వేయాలి. లాస్ట్లో వేస్తే మనకు తింటే రుచి బాగుంటుంది. అందుకోసమే నేను ఎండు కొబ్బరి అయితే వేస్తాను చివరిలో. మా వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఎండు కొబ్బరి వేసి కొంచెం మసాలా దినుసులు వేసి నెయ్యి వేస్తేనే చాలా బాగుంటుంది. ఆయిల్ కంటే నెయ్యి వేసి చేశాను. అలాగే ఇక్కడ నేనేం కొత్తిమీర, పుదీనా కూడా దింపాను కదా, అది కూడా లాస్ట్లో కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎండు కొబ్బరి కూడా యాడ్ చేశాను. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది టేస్ట్. ఎండు కొబ్బరి వేయడం వల్లనే టేస్ట్ వచ్చిందనమాట. ఎందుకంటే లాస్ట్లో వేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ మస్తు ఉంటుంది. ఎప్పుడైనా ఎండు కొబ్బరి వేస్తేనే ఆ క్యారెట్ రైస్కి టేస్ట్ వస్తుందన్నమాట. ఇక్కడైతే అన్నం చల్లారింది. చల్లారిన అన్నంలో ఈ క్యారెట్ ఫ్రై చేసి క్యారెట్ రైస్ లాగా మొత్తం కలిపి 2 బాక్సులలో అయితే పెడుతున్నాను. వాళ్ళు ఇష్టమైన ఫుడ్ కాబట్టి కొంచెం ఎక్కువ పెడతా. నార్మల్గా కర్రీస్ అయితే కొంచెమే పెడతాను అనమాట. ఎందుకంటే కొంచెమే తింటారు, వాళ్ళు ఎక్కువ తినరు. ఇది క్యారెట్ రైస్ అంటే మా పిల్లలకి ఇష్టం కదా, అందుకోసమే కొంచెం ఎక్కువ పెట్టాను. అందులోటి వాళ్ళ పిల్లలు కూడా షేర్ చేసుకుంటారంట, అందుకే ఇలా కొంచెం ఎక్కువగానే పెడుతున్నాను. మా బాబుకి కూడా ఎక్కువగానే పెట్టాను. వాళ్ళకి నచ్చింది అయితేనే కొంచెం ఫుడ్ ఎక్కువ పెడతాను. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనది అయితేనే కదా తినేది పిల్లలు. ఇలా బాక్సులు అయితే సర్ది పెట్టాను. వాటర్ బాటిల్స్, స్నాక్స్ అన్నీ రెడీ చేసి వాళ్ళని అయితే స్కూల్కు పంపించాను. ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.